తెలంగాణలో ఏ మూలకి ఏ ఊరున్నది, ఏ నది ఎక్కడ వారుతున్నది, ఏ వాగు మీద ఏ ప్రాజెక్ట్ ఉన్నది, చెరువులు ఎన్ని కుంటలెన్ని అనేది మాజీ సీఎం కేసీఆర్ కు నాలుక మీదనే ఉంటాయి. ఏదన్నా ఊరుకు పోతే అంతకు ముందు కలిసిన వాళ్ళను పేరు పెట్టి పిలుస్తాడు. అంత పట్టు ఉంటది కేసీఆర్ కు. కానీ రేవంత్ రెడ్డికి చూడుండ్రి, ప్రాజెక్టుల మీద అడవుల మీద ఎటువంటి పట్టున్నదో. గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ సార్. ఇట్ ఇస్ ఇన్ ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం ప్రకాశం జిల్లా. జిల్లా no sir, పెన్నా 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 బేసిన్. పెన్నా. So that Nallamala area comes under Telangana or Rayalaseema? రాయలసీమ area. That's it, completely. ఇన్నరా దేవాదుల ప్రాజెక్ట్ ఏ నది కిందికి వస్తుంది, గోదావరి బేసినేనా అని అడిగితే ఆఫీసర్ అవును సార్ గోదావరి అంటుండు. ఇంకోసారి బనకచర్ల ఏ ఏరియా కిందికి వస్తుంది అంటే ప్రకాశం జిల్లా అని చెప్పిండు ఇంకో ఆఫీసర్. మరి బనకచర్ల ఏ బేసిన్ కిందికి వస్తుంది, కృష్ణానది బేసినే కదా అంటే కాదు సార్ పెన్నా నది బేసిన్ కిందికి వస్తుంది అని చెప్పిండు. మళ్ళోసారి నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చినా అని చెప్పుకుంటాడు కదా, ఆ నల్లమల్ల అడవులు ఏ ఏరియా కిందికి వస్తాయి, ఇటు తెలంగాణ లేకుంటే రాయలసీమ కిందికి వస్తాయా అని అడిగిండు. దానికి రాయలసీమ కిందికే వస్తాయి నల్లమల్ల అడవులని ఆఫీసర్ చెప్పిండు. ఇక ఈ వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుకుంటా చూడుండ్రి ఎంత తేడా ఉన్నదో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతి జిల్లా మీద, ప్రతి పల్లె మీద, కాల్వగట్ల మీద, నీటి బొట్ల మీద, ప్రాజెక్టుల మీద, ప్రాంతాల మీద మస్తు అంటే మస్తు పట్టుంటది. ఎక్కడ ఏది ఉన్నదని ఆఫీసర్లకి చెప్పేటంత మెమొరీ ఉంటుంది. కానీ ఇప్పటి ముఖ్యమంత్రికి తను పుట్టిన నల్లమల్ల అడవులు ఏ ప్రాంతం కిందికి వస్తాయో తెలియదాయే అని ట్రోలింగ్ చేస్తుర్రు. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ మీద ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టింది తెలంగాణ సర్కారు. గోదావరి నీళ్లను కృష్ణానదిలో కలిపేతానికి ఏపీ చేస్తున్న ఉపాయం తెలంగాణకు నష్టం చేస్తుందని, దాన్ని తెలంగాణ అడ్డుకోవాలన్నట్టు ఈ మీటింగ్ పెట్టిండ్రు. ఆగో దాంట్లో ఆఫీసర్లను గిసొంటి ప్రశ్నలు అడిగిండు సీఎం రేవంత్ రెడ్డి. ఏది ఎక్కడున్నదో తెలియకుండా తెలంగాణ మీద పూర్తి పట్టు లేకుండా సీఎం అయింది కాబట్టే కాసింత తిప్పల పడుతున్నాడు అని అంటుర్రు. చూసినాక ఈ స్కూళ్ళన్నీ మళ్ళా చాలైనాయి. అందరు స్కూళ్ళకి తాళాలు తీసి మంచిగా చక్క పెడుతుర్రు. కొత్త పిల్లగాళ్ళు జాయిన్ అవుతుర్రు. బట్టలు బుక్కులు అందరికి పంచుతుర్రు. ఇట్లా ఏ ఈ స్కూల్లో చూసినా గిదే హడావుడి నడుస్తుంది. కానీ ఇక్కడ ఏదో ఈ స్కూల్లో తాళం వేసిర్రట. పిల్లలు వచ్చే ముంగట అందరు తాళాలు తీసి పనులు చేసుకుంటుంటే గీళ్ళేందో ఇప్పుడు తాళాలు వేసుడేందో. పాన్రి పోయి గోమాల్క రుక్కేసొద్దాం. ఆగరో ఈ స్కూల్ లోపటికి పోకుండా అందరికి ఇట్లా బయటనే గుమిగూడిరు. ఏమైందో చూద్దాం రారి. అరే ఎవరు సార్ మీరు గిట్లా తాళం వేసి గేట్కి అడ్డం కూసుర్రు, ఏంది కథ? ముంగటేదో డబ్బా కూడా ఉన్నట్టుంది, ఏంది కథ అని పట్టి పట్టి ఆరాధిస్తే ఏం తేలిందంటే మందు డబ్బనట అది. హాగో వాడి పోరగాల ముంగట గివేం పనులు అని ఆడికి వచ్చిన అయ్యవాళ్ళు గరం అయితే ఆ సార్ చెప్పింది ఏంటంటే ఆయనను సర్కారు మోసం చేసిందట. ఈ సార్ ఎవరో కాదు, మంచిర్యాల దండేపల్లి మండలం వెలుగనూరు సర్కార్ బడి చైర్మన్ భర్త గడికొప్పుల తిరుపతి. అయితే ఈ స్కూల్లో డైనింగ్ హాల్ కట్టాలని సర్కారు చెప్పింది కదా అని ఇక గా మాట మీదనే సర్కారు ఎట్లనో బిల్లు ఇస్తుంది కదా అని ఇంత అప్పో సప్పో తెచ్చి డైనింగ్ హాల్ కట్టిండట. రోజులు గడుస్తున్నా కానీ బిల్లిగా రాదాగా రాదు. ఇంకో దిక్కు మిత్తిలు కట్టలేక పిచ్చిలేస్తుంది. అప్పులోళ్ళంతా నా పానం మీదకే వచ్చిర్రు. అందుకే ఇప్పుడు బిల్లు ఇచ్చేదాకా ఇడికెళ్ళి కదలేదే లేదని పురుగుల మందు డబ్బా ముంగట పెట్టుకొని దారి నాకు దిగిండు. పైసలు ఇస్తారా లేకుంటే సావాలా అని సర్కార్కే సవాలేసిండు. లేవురి సార్ మీకేమైనా పంచాయతీలు ఉంటే అధికారులతో మాట్లాడుకోర్రి, పోరలు చదువుకోవాలి, ఇప్పటికేం మొన్నటి దాకా సెలవులుండే లోపటికి ఓనియుర్రి అని ఎంత మొత్తుకున్నా ఆయన ఇవ్వలేదట. మరి ఎప్పుడు లేచిండో ఏమో తెలియదు కానీ సర్కార్ బిల్లు ఇయ్యక ఇంత కథ అయింది. జర ఓ ఆఫీసర్లు దీని మీద నజరేసి సార్కు బిల్లు వచ్చేటట్టు చేయుండ్రి, లేకుంటే అట్టిగా అయినా రోజు ఇట్లనే చేసి బడి తెరవకుంటే మా పిల్లగాల భవిష్యత్ ఆగమైతే సార్లు అని బాధపడుతుర్రట అయ్య వాళ్ళంతా.